పూర్వం రామాపురం అనే పల్లెటూరులో వీరభద్రం అనే రైతు ఉండేవాడు. అయితే ఆ రైతుకి ముగ్గురు ఆడపిల్లలే. ముగ్గురిని కూడా చాలా ముద్దుగా చూసుకునేవాడు. అయితే ఒకరోజు తను పండించిన ధాన్యం అమ్మడానికి పట్నం వెళ్తున్నాడు. ఇదిగో అమ్మాయిలు, నేను ఈరోజు పట్నం వెళ్ళి ధాన్యం అమ్మకొస్తాను. మంచి గిరాకీ కుదిరితే డబ్బులు చాలా వస్తాయి. మీకు పట్నం నుంచి ఏమేం కావాలో చెప్పండి అని వీరభద్రం తన పిల్లల్ని అడుగుతాడు. అయితే పెద్దమ్మాయి, నాన్న నాన్న నాకు ఎరుపు రంగు చీర పట్టుకొని రా అనంది. రెండో అమ్మాయి ఏమో, నాన్న నాకు పట్టు లంగా జాకెట్ తీసుకొని రా అన్నది. ఇక చిన్నమ్మాయికి మల్లెపూలంటే చాలా ఇష్టం. నా కోసం ఒక్క మల్లెపూ అయినా పట్నం నుంచి పట్టుకురండి నాన్న అని చెప్పింది. కానీ అది వర్షాకాలం, మల్లెపూలు పూసే కాలం కాదు. ఇక సరే అని వీరభద్ర పట్టణానికి బయలుదేరాడు. ఇక ధాన్యం అమ్మి మంచి డబ్బులొచ్చాక పెద్దమ్మాయికి, రెండో అమ్మాయికి చీర, పట్టు లంగా జాకెట్ కొన్నాడు. సంతంతా తిరిగినా కూడా ఎక్కడ మల్లె పువ్వు పేరు కూడా వినిపించలేదు. అయ్యో! చిన్నమ్మాయి అడిగింది కొనలేకపోయానే అని బాధపడుకుంటూ ఇక వెనక్కి తిరిగాడు. ఇక కొంత దూరం నడిచిన తర్వాత బాగా మబ్బులు పట్టి పెద్ద వర్షం కురుస్తుంది. రహదారుల్లో వెళ్తే చాలా దూరం పడుతుంది. తొందరగా ఇంటికి వెళ్ళలేను. అదే అడవి గుండా వెళ్తే తొందరగా ఇంటికి వెళ్ళొచ్చు అని అనుకొని అడవిలో నుంచి ఒక దారుంటే అక్కడి నుంచి వెళ్ళడం మొదలుపెట్టాడు. అయితే జోరుగా వర్షం పడుతుంది. చూస్తే చిమ్మ చీకటి. ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. ఆ చీకట్లో ఆయన దారి తప్పిపోయాడు. అతను కొన్న బట్టలు, అతని దగ్గర ఉన్న డబ్బులు అన్నీ తడిచిపోయాయి. అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే దూరంగా ఒక దీపం వెలుగుతున్న ఇల్లు కనిపించింది. ఎవరిదో ఇల్లయ్యుంటుంది. ఈ రాత్రికి అక్కడే తలదాచుకుందాం అని అనుకొని ఆ ఇంటికి వెళ్ళాడు. ఎలాగోలా ఆ ఇంటికి చేరాడు. ఇల్లు చూస్తే చాలా పెద్ద భవనం. తలుపులు తెరిచే ఉన్నాయి. కానీ మనుషులెవరూ కనిపించట్లేదు. ఇల్లు పాతదేమీ కాదు. మనుషుల నివాసం ఉన్నట్టుగానే ఉంది. ఇక లోపలికి వెళ్ళి చూశాడు. లోపల చక్కగా వంటయింది. గుమగుమలాడుతూ వాసనొస్తుంది. ఇక వీరభద్రం పొద్దునెప్పుడో భోజనం చేసేసరికి అతనికి చాలా ఆకలేస్తుంది. ఇక ఆ వంట వాసనకి ఇంకా ఆకలి దహించిపోతుంది. చుట్టూ చూస్తేనేమో ఎవ్వరూ లేరు. అయితే ఏం చేశాడు? అతని బట్టలన్నీ తడిసిపోయాయి కదా! అవన్నీ పిండేసి ఆ వంటగదిలో పొయ్యి వెలుగుతూ ఉంది. వేడిగా ఉండడంతో పక్కనే ఆరేసి అక్కడేదో పంచో ఏదో ఉంటే అది కట్టుకొని చక్కగా అన్నం వడ్డించుకొని తినేసి పక్కన ఒక గదిలో దుప్పటి కప్పుకొని చక్కగా నిద్రపోయాడు. ఇక తెల్లవారింది. ఎవ్వరూ రాలేదు. చూస్తేనేమో ఆయన బట్టలన్నీ ఆరిపోయాయి. చక్కగా ఆయన బట్టలు వేసుకొని అతని వస్తువులన్నీ సవరించుకొని ఇక వెళ్ళిపోవడానికి బయటికి వచ్చాడు. ఈ రాజభవనంలా ఉన్న ఇంటి పక్కన ఒక పెద్ద మల్లె తోట ఉంది. దాని నిండా మల్లె పువ్వులే. ఇక వీరభద్రం ఎంతో సంతోషించాడు. అబ్బా! పిల్లడిగిన పూలు ఇక్కడే ఉన్నాయి. రాత్రి ఉండిపోతే ఉండిపోయాం. కానీ పిల్లడిగిన పూలు మాత్రం ఇక్కడే ఉన్నాయి. పిల్లకి పూలు తీసుకెళ్ళాలి అని అనుకొని ఒక పువ్వు కోశాడు. పువ్వు కొయ్యగానే ఏదో చెట్లలో నుంచి జరజర అనే శబ్దం వచ్చింది. ఏమిటా అని అటు ఇటు చూసేసరికి ఒక పెద్ద రాకాసబల్లి భయంకరమైన ఆకారంతోటి బయటికి వచ్చింది. ఎర్రటి కళ్ళు, వికారమైన ఆకారం, చూడటానికి ఎంతో వికృతంగా ఉంది. ఏ నా మల్లెపువ్వు ఎందుకు కోసావు నువ్వు అని మానవ భాషలోనే అడిగింది ఆ బల్లి. వీరభద్రం నిర్ఘాంతపోయాడు. గజగజ వణుకుతూ, అయ్యా క్షమించండి. అయ్యా నేను దారి తప్పి ఇక్కడికి వచ్చాను. రాత్రి నేను ఇక్కడే పడుకున్నాను. నాకేమో ముగ్గురు ఆడపిల్లలు. నా చిన్నమ్మాయి మల్లెపూలు కావాలని అడిగింది. ఆ పిల్ల కోసమే మల్లెపూలు కోసుకున్నాను అని అనేసరికి, నీకు ముగ్గురు కూతుళ్ళు ఉన్నారా అని అడిగింది ఆ బల్లి. అవును బాబు, నాకు ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. ఆఖరి పిల్ల కోసమే నేను ఈ పూలు కోసాను అని అన్నాడు. అయితే సరే, నీకు ముగ్గురు ఆడపిల్లలు అంటున్నావు కదా, ఒక పిల్లని తీసుకొచ్చి నాకు అప్పచెప్పు. నా మల్లెపువ్వు కోసినందుకు నీకు ఇదే శిక్ష. 3 రోజులలో ఒక పిల్లని తీసుకొచ్చి నాకు అప్పచెప్పిపోవాలి. నా ఇంట్లోకి వచ్చావు, నా అన్నం తిన్నావు, నా మంచం మీద పడుకున్నావు, నా మల్లెపువ్వు కోసావు. మరి దీని ఫలితం నువ్వు అనుభవించాలిగా అని అన్నది. ఇక వీరభద్రానికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ బల్లి చూస్తేనేమో ఏదో శాపంలాగుంది, చూడటానికి జంతువులాగుంది, కానీ మనిషి రూపంలో మాట్లాడుతుంది అని అనుకొని సరే అని చెప్పి బిక్కముఖం వేసుకొని వీరభద్రం అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ మల్లెపువ్వు తీసుకెళ్లి చిన్నమ్మాయి చేతిలో పెట్టాడు. పెద్దమ్మాయికి, రెండో అమ్మాయికి వాళ్ళడిగిన బట్టలు ఇచ్చాడు. ఇక దిగాలుగా కూర్చున్నాడు. అతని భార్య, ఏమైందయ్యా అట్టా కూసున్నావు? ఏమైంది పట్నంలో? ధాన్యం మంచి రేటుకి అమ్ముడుపోలేదా అని అడిగితే,
ఇక వీరభద్రం ఆ రాకాసిబల్లి దగ్గర జరిగిన సంభాషణ మొత్తం చెప్పాడు. అది విన్న ఇంటిళ్ళ పాది మొత్తం ఏడ్చారు. అయ్యో ఎట్టా ఆ రాకాసిబల్లి ఏం చేస్తుందో ఏమో అని అందరూ దిగాలుగా కూర్చున్నారు. అప్పుడు వీరభద్రం, అమ్మా మీరు ఆలోచించొద్దు, మీ ముగ్గురులో ఎవరో ఒకరు ఆ రాకాసిబల్లి దగ్గరికి వెళ్ళాలి అనేసరికి పెద్దమ్మాయి, మేమిద్దరం అడిగామా ఏమైనా మల్లెపూని? కాలం కాని కాలంలో మల్లెపూ అడిగినందుకి ఇదిగో ఈ చిన్న చెల్లిని నువ్వు పట్టుకెళ్ళాలి. ఇది మల్లెపూ అడగకపోతే నువ్వు ఆ పువ్వు కోసేవాడివా? వాళ్ళింట్లో పువ్వు మనకెందుకు అనుకునేవాడివి. ఈ కష్టం నీకు ఎందుకు వచ్చింది? ఇది మల్లెపూ అడగబట్టేగా. కాబట్టి ఆ రాకాసిబల్లి దగ్గరికి ఈ చిన్నదే వెళ్ళాలి అని అనేసరికి ఇక చిన్నమ్మాయి కూడా ఏడ్చి, సరేలే నాన్న, నా వల్లే నీకు ఇంత కష్టం వచ్చింది, నేనే వెళ్తాలే ఆ రాకాసిబల్లి దగ్గరికి, నన్ను దింపి పెడుదులే అనంది. ఇక 3 రోజుల తర్వాత ఆ రాజభవనానికి ఆ చిన్న అమ్మాయిని దింపడానికి వెళ్ళాడు. ఆ భవనంలో అమ్మాయిని దింపి ఏం జరుగుతుందో ఏమో అని దేవుడికి దండం పెట్టుకొని వీరభద్రం దిగాలుగా ఏడ్చుకుంటూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. తలుపులు తెరిచే ఉన్నాయి. ఇక ఈ చిన్నమ్మాయి లోపలికి వెళ్ళి చూసింది. చక్కగా వంట చేసి ఉంది. ఇల్లంతా తిరిగి చూసింది. విశాలంగా ఉంది. ఎవ్వరూ లేరు. చక్కగా భోజనం చేసింది, పడుకుంది. 3 రోజులు కూడా అక్కడే ఉంది. కానీ ఎవ్వరూ రాలేదు. ఈ 3 రోజులు కూడా అక్కడే సామానుంటే తానే వండుకొని తింటూ ఉండేది. ఇక 3 రోజుల తర్వాత తను బయటికి వచ్చి చూస్తే ఒక పెద్ద మల్లె చెట్టు ఉంది. దాని నిండా పువ్వులు కనిపించేసరికి తనకి కోయాలనిపించి ఒక మల్లె పువ్వు కోసింది. పువ్వు కొయ్యగానే రాకాసిబల్లి వచ్చింది. నీ పేరేమిటి అని ఆ రాకాసిబల్లి ముద్దుగా అడిగింది. ఆ బల్లిని చూడగానే ఎర్రగా ఉన్న కళ్ళు, పొలుసులు పొలుసులుగా ఉన్న చర్మం, వికృతంగా ఉన్న ఆకారం అవన్నీ చూసి ఆ పిల్లకి రోత పుట్టింది. కానీ దాని కంఠం మృదువుగా ఉండడం వల్ల ఆ బల్లిని చూసి ఆ అమ్మాయికి భయమయ్యలేదు. నువ్వేం భయపడొద్దు, నువ్విక్కడుంటే నేను నిన్ను ఏమీ అనను, నువ్విక్కడ హాయిగా ఉండొచ్చు, పువ్వు కోస్తేనే నేను వస్తాను, లేదంటే నేను రాను అని చెప్పి ఆ బల్లి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక ఆ పిల్ల చక్కగా ఇంట్లో ఉంటూ మంచిగా వండుకు తింటూ అక్కడ మంచి మంచి బట్టలుంటే అవి వేసుకొని ఇంట్లోకి బయటికి తిరుగుతూ సరదాగా ఉండేది. అప్పుడప్పుడు మల్లెపూ కోస్తూ ఉండేది. ఆ బల్లి వచ్చేది. ఇద్దరూ సరదాగా కాసేపు ముచ్చట్లు పెట్టుకొని ఆ బల్లి వస్తూ వెళ్తూ ఉండేది. ఇలా జరుగుతూ ఉండేది. అయితే ఒకరోజు ఇలానే మాట్లాడుతూ ఉంటే ఆ పిల్ల దిగాలుగా ఉండడం ఆ బల్లి గమనించింది. మీ వాళ్ళ మీద బెంగ పెట్టుకున్నావేమో, రేపు అమావాస్య వెళ్ళాక మీ ఇంటికి వెళ్ళిరా, కానీ నువ్వు 3 రోజులలో తిరిగి రావాలి. నువ్వు రాకపోతే నేను ఇక్కడ చచ్చిపోతాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు ఉన్నావనే నేను ఈ ఆకారంలో కూడా హాయిగా ఉన్నాను, నువ్వు నాతో ఉండాలి అనంది. అనేసరికల్లా ఆ అమ్మాయి సరేలే నేను 3 రోజులలో తిరిగి వస్తాను అని చెప్పి అమావాస్య వెళ్ళిన తర్వాత ఇంట్లో తినుబండారాలు అవో ఇవో ఉంటే మూట కట్టుకొని ఇంటికెళ్ళింది. ఇక ఆ అమ్మాయిని చూసి ఇంట్లో వాళ్ళందరూ ఎంతో సంతోషించారు. మంచిగా అందంగా నున్నగా తయారయింది. ఆ రాకాసిబల్లి చాలా మంచిది, నన్నేమనలేదు, పాపం నాతో మంచిగా ఉంది, ఏదో శాపం వల్ల అట్లా ఉండిపోయినట్టుంది అని ఇంట్లో చెప్పింది. ఇక 3 రోజులు ఇంట్లో అందరితో చాలా సంతోషంగా గడిపింది. ఇక 3 రోజులు అయ్యేసరికి ఇక నేను వెళ్తాను నాన్న, ఆ బల్లి నన్ను 3 రోజుల తర్వాత రమ్మని చెప్పింది అని అనేసరికి ఇంకొక రోజు ఉండు అని ఇంట్లో వాళ్ళందరూ బ్రతిమలాడేసరికి ఆ రోజు కూడా ఆ అమ్మాయి అక్కడే ఉండిపోయింది. ఆ అమ్మాయికి చాలా భయమేసింది వెళ్ళకపోతే ఏమవుతుందో అని. ఇక 4వ రోజు సాయంత్రం తిరిగి రాజభవనానికి వెళ్ళిపోయింది. వెళ్ళేసరికి తనకేం అర్థం కాల. చూస్తే చెట్టంతా వాడిపోయింది. అదేంటి, నేను వెళ్ళేటప్పుడు చెట్టు నిగనిగలాడుతుంది కదా, చెట్టు నిండా పూలున్నాయి కదా, ఇలా అయిపోయిందేంటి అని ఆ చెట్టు మీద చెయ్యేసేసరికి ఆ రాకాసిబల్లి వచ్చింది. కానీ దాన్ని చూస్తే చచ్చిపోయేట్టుగా నీరసంగా ఉంది. అమ్మాయి తెల్లబోయి ఏమిటి ఇలా అయిపోయావేంటి అని అడిగితే, అమ్మాయి నువ్వు రాకపోతే నేను చచ్చిపోయేవాడిని, నీ మీదే బెంగ పెట్టుకున్నాను, నువ్వు రావేమో అనుకున్నాను అని అనేసరికి ఆ అమ్మాయికి ఎంతో బాధేసింది. 15 రోజుల నుంచి ఇక్కడే ఉన్నాను, ఏ లోటు లేకుండా ఉంటున్నాను, చక్కగా తింటున్నాను, నేను ఒక్కరోజు లేకపోయేసరికి నువ్వు ఇట్లయిపోయావే అని అనుకొని ఆ బల్లిని దగ్గరికి తీసుకొని హత్తుకుంది. అంత ప్రేమగా పట్టుకునేసరికి ఆ బల్లి కాస్త ఒక రాజకుమారులాగా మారిపోయాడు. ఇక అమ్మాయి నిర్ఘాంతపోయి నువ్వెవరు నువ్వెవరు, ఇక్కడ ఒక బల్లుండాలి, అదేది అది చచ్చిపోయిందా అని ఏడుస్తూ ఉంది. కాదు కాదు, నేనే ఆ బల్లిని, నేను ఒక రాజకుమారుణ్ణి, నాకు ముష్టివాళ్ళు బిచ్చగాళ్ళు అంటే చాలా అసహ్యం ఉండేది,
వాళ్ళని చూస్తేనే విసుక్కునేవాడిని. ఎవరిని నా ఇంటికి కూడా రానిచ్చేవాడిని కాదు. అయితే ఒకరోజు ఒక బిచ్చగాన్ని నేను చాలా విసుక్కున్నాను. అతను నాకు శాపం పెట్టాడు. అందరం మనుషులమే కదా! నువ్వు రాజకుమారుడివి కాబట్టి నువ్వలా ఉన్నావు. నేను పిచ్చిగాన్ని కాబట్టి నేనిలా ఉన్నాను. నిన్ను ముట్టుకోవడానికే అసహ్యమేసే జంతువు రూపం వస్తుంది నీకు అని శపించాడు నన్ను. ఇక నేను కాళ్ళ వేళ్ళ పడేసరికి ఎవరైనా ఒక ఆడపిల్ల నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకుంటేనే నాకు శాప విముక్తి కలుగుతుందని అందుకని ఒక మల్లె చెట్టు ఇక్కడ చేసి పెట్టి వెళ్ళిపోయాడు. ఈ రాజభవనమేమో మాదే, ఎప్పుడు తెరిచే ఉంటుంది. మా పని వాళ్ళే వచ్చి ప్రతిరోజు వంట వండిపోతారు. ఎవరైనా వచ్చి తినెళ్ళొచ్చు. ఎంతోమంది వచ్చి తిని వెళ్ళారు కానీ నన్ను చూస్తేనే అసహించుకునేవాళ్ళు. నువ్వొక్కదానివే నాతో ప్రేమగా ఉన్నావు. నువ్వు నన్ను ప్రేమగా దగ్గరికి తీసుకున్నావు కాబట్టే నాకు ఈరోజు శాపం తొలగిపోయింది అని రాజకుమారుడు చెప్పాడు. ఇక అక్కడి నుంచి ఇద్దరూ కలిసి వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళి జరిగిందంతా చెప్పారు. ఇక తరువాత అందరూ వచ్చి ఆ భవనంలోనే ఘనంగా ఇద్దరికీ పెళ్లి చేశారు. ఇక ఆ అమ్మాయే ఆ భవనానికి రాణి అయ్యింది. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.